దాయాదికి మన సైన్యం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాక్ ఇప్పుడు చవిచూసిన తీవ్ర సైనిక నష్టాలు కేవలం శాంపిల్ మాత్రమేనని, మరోసారి యుద్ధం అంటూ వస్తే అది పూర్తి భిన్నంగా వాళ్ళు ఊహించలేనంత తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు భారత సైనిక ఆపరేషన్స్ డీజీలు. ఇక కాల్పుల విరమణ ఒప్పందంపై జరిగిన చర్చల్లో సరిహద్దుల్లో మోహరింపులు తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి ఇరు దేశాలు. ఉగ్రవాదంపైనే భారత్ పోరాటమని రక్షణ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలవడం వల్లే దాడులు చేశామని, పాక్ భూభాగంలో నష్టానికి బాధ్యత వారి ఆర్మీదేనని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్న రక్షణ శాఖ అధికారులు పాకిస్తాన్పై దాడుల వీడియోలను ప్రదర్శించారు. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. స్వదేశీ తయారీ ఆకాష్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత్ పోరు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనేనని, ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకు పాక్ రంగంలోకి దిగి భారీ నష్టాన్ని మూటగట్టుకుందని తెలిపారు. పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, మన సైన్యానికి ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామన్నారు ఏకే భారతి. కిరాణా హిల్స్ పై దాడి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. We've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. పాకిస్తాన్ ప్రతిదాడుల్లో చైనా మిస్సైళ్లను కూల్చేశామని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. పాకిస్తాన్ జరిపిన చైనా తయారీ PL-15 వంటి క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థలు నేలకూల్చాయని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, రాడార్లు ఉపయోగించామని ఆయన చెప్పారు. అలాగే భారత సైనిక స్థావరాలు, వ్యవస్థలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని ఆర్మీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. భారత్ ఎయిర్ ఫీల్డ్లను, లాజిస్టిక్స్ ను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు రాజీవ్ ఘాయ్. आपने सुना ही होगा, जब हौसले बुलंद हों तो मंजिलें भी कदम चूमती हैं. In the end, I would like to highlight again that in every single domain that Operation Sindhur has been prosecuted, there has been absolute synergy between the three services. Not only have we, in this endeavor, been fully supported by our government, departments and agencies, I cannot here not mention our 140 crore countrymen that have stood behind us with their prayers and goodwill, urging and inspiring us to achieve our mission and objectives. ఇక ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంశంపై కీలక చర్చలు జరిగాయి. సరిహద్దుల వెంబడి బలగాల మోహరింపును కనీస స్థాయికి తగ్గించే అంశాన్ని పరిశీలించేందుకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హాట్లైన్లో 45 నిమిషాలకు పైగా సంప్రదింపులు జరిపారు. సైనిక చర్యలకు తెరదించే మార్గాలపైన చర్చ జరిపారు. ఇరువైపుల నుంచి ఒక్క తూటా కూడా కాల్చకుండా సంయమనం పాటించాలని, గత భేటీలో తీసుకున్న నిర్ణయం అమలు దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాక జరిగిన తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇదే. తొలుత నిర్ణయించినట్టు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు భేటీ సాయంత్రం 5ంటికి జరిగింది. మే 10న కాల్పుల విరమణకు డీజీఎంఓ స్థాయిలోనే సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు తదితరాలపై తాజా భేటీలో డీజీఎంఓలు ఎవరి వాదన వారు వినిపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీపై అధికారికంగా ప్రకటన రాలేదు. వివరాలను త్వరలో వెల్లడిస్తామని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.